కొన్నిసార్లు సినిమాలు చూసేటప్పుడు ఇలాంటివి సినిమాల్లో తప్పితే రియల్ లైఫ్లో అస్సలు జరగవు అనుకుంటాం. కానీ అలాంటి ఘటనే జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో సినిమా స్టోరీ లాంటి సంఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల వయసులో తనకు తలకి దెబ్బ తగిలి జ్ఞాపక శక్తిని కోల్పోయాడు యువకుడు. 45 ఏళ్ల తర్వాత 61వ ఏట మళ్ళీ కూడా అలాంటి దెబ్బే తగిలి అతనికి తన గతం గుర్తొచ్చింది. తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చి కలిశాడు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మార్ జిల్లా నదీ గ్రామానికి చెందిన రికీ 1980లో ఉపాధి కోసం హర్యానాలోని యమునా నగర్కి వెళ్లి హోటల్లో పనికి కుదిరాడు. అతడు అంబాలాకి వెళ్తూ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకి బలంగా గాయం కావడంతో తన పేరును ఊరుని కూడా పూర్తిగా మర్చిపోయాడు. దీంతో స్నేహితులు అతనికి రవి చౌదరి అని పేరు పెట్టారు. ఆ తర్వాత రవి ముంబైకి వెళ్ళటం, అక్కడి నుంచే నాందేడ్కు వెళ్ళిపోయాడు. ఇక సంతోషి అనే యువతిని కూడా పెళ్ళాడాడు. వాడికి 3 పిల్లలున్నారు. కొన్ని నెలల క్రితం అతనికి జీవితంలో మరోసారి కూడా అనుకోని ఘటన జరిగింది. రవి చౌదరి తలకు మరోసారి దెబ్బ తగిలింది. అంతే. దీంతో గతమంతా గుర్తుకొచ్చింది. తన పేరేంటి, తన పేరెంట్స్ ఎవరు, తన గ్రామం ఏంటని. ఇక వెంటనే ఇంటర్నెట్ ద్వారా తన గ్రామం గురించి తెలుసుకొని 45 సంవత్సరాల తర్వాత భార్య పిల్లలతో కలిసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ స్టోరీ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.